అనారోగ్యంతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసు. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. నాతో దేవుడు మాట్లాడతాడండి అన్నవాళ్ళు ఎంతమంది? దేవుని స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. దేవుణ్ణి మనము అడిగాం, దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఈరోజు ఏమండి, మన ప్రసంగానికి ఏదైనా పేరు పెట్టుకోవాల్సి వస్తే, నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే అని క్వశ్చన్ మార్కు. ఆశీర్వదించబడాలంటే ఏం చెయ్యాలి, ఏం మార్చుకోవాలి అనే విషయాలను వాక్యపు వెలుగులోంచి మనం నేర్చుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనాన్ని బైబిల్ ఉన్న వారందరూ తెరిచి ఆ వచనాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ దాసుడు అత్యల్పుడు ప్రభువా, నీ దాసుని నోటికి మీరు బూరగా ఉండి ఇక్కడ ఎవరితో ఏమేమి మాట్లాడవలసి ఉన్నదో ప్రభువా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ ప్రభువా ఆశీర్వాదానికి వారసులుగా మార్చి దీవించి ఈ సన్నిధిలో నుండి నీ బిడ్డలు వెళ్ళడానికి సహాయం చేయమని నాయన, నీ బిడ్డలందరినీ నాయన దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని, నీకు విరోధంగా పనిచేస్తున్న సకల విధాన దురాత్మ శక్తులు యేసునామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి బిడ్డలో మీరుండండి, నీ కార్యములు జరిగించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ మనకు ఏమండి, గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో, ఏమండి ఇంటిలో ఏముందంటే మందసము ఉన్నది. యెహోవా అతని ఇంటి వారు అందరినీ కూడా ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడాలంటే ఈరోజు నీ ఇంటిలో, నీ హృదయములో, నీ ఇంటిలో అండి మందసము ఉండాలా. హల్లెలూయా. మందసము ఉన్న ఇల్లు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో అసలు మందసములో ఏమున్నవి అనేది మనం తెలుసుకోగలిగితే, ఆ మందసము కనుక మనలో ఉండగలిగితే, ఓబేదెదోమును దీవించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో ధూపర్తియు చదవండి. దేవుని స్తోత్రం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు,
నిబంధన పలకలను ఉండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ మందసములో 2 రాతి పలకలు ఉన్నాయి. ఏంటండి? 2 రాతి పలకలు. ఆ రాతి పలకల మీద ధర్మశాస్త్రము, దేవుని వాక్యము రాయబడి ఉన్నది. హల్లెలూయా. రెండవదిగా చిగురించిన అహరోను కర్ర. మూడవదిగా మన్నా పాత్ర మనం చూస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 రాతి ఏమంటే 10 ఆజ్ఞలు ఆ రాతి పలకల మీద రాయబడ్డాయి. ఒక పక్క ఏమో 4 ఆజ్ఞలు రాయబడ్డాయి. మనకేంటంటే 10 ఆజ్ఞలు అనగానే ఇటు 5 మనం పనిచేస్తాం. కానీ నిజానికి ఒక పలక మీద 4, ఒక పలక మీద 6. ఒక పలక మీద 4 ఎవరివంటే అది దేవునికి సంబంధించినవి. 6 మానవులు మనకు సంబంధించినవి. 6 ఆజ్ఞలు. హల్లెలూయా. అందుకే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీకు ఉండకూడదు, అది దేవునికి సంబంధించింది. కాబట్టి ఇలాగా ఆ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన 6 ఆజ్ఞలు మనకు సంబంధించినగా కనబడుతున్నాయి. ఇక్కడ మనము ఆ రాతి పలకల మీద రాయబడింది వాక్యము. కాబట్టి వాక్యం అంటే దేవుడు. ఆ దేవుడు ఏమంటే మనకిచ్చిన వాక్యంలో ఏమున్నాయంటే ఆజ్ఞలు ఉన్నాయి. చెప్పండి, ఆజ్ఞలు. రెండవదిగా కట్టడలు. ఏమన్నాయండి? ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మములు, నియమాలు. దేవుని స్తోత్రం. ఇవి మనకు ఏమంటే వాక్యంలో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది ఆజ్ఞలు విడిచి తిరుగుతున్నారు. ఆయన ఆజ్ఞలను విడిచి తిరుగుతున్నారు. అందుకే ఈరోజు ఆశీర్వాదాలను కోసం ఆశపడుతున్నారు, కానీ ఏమంటే వారికి ఏమీ దొరకడం లేదు. రెండవదిగా వారి జీవితాల్లో కట్టడలు ఉండట్లేదు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలాగ వెళ్ళాలి, ఇలాగ వెళ్ళకూడదు, ఈ సహవాసం చెయ్యాలి, ఈ సహవాసం చేయకూడదు అనే కట్టడలు ఏమీ లేవండి. కట్టడలు లేవు. అందుకే జనులు ఏమవుతున్నారు? కట్టులేక తిరుగుతున్నారు. ఈ అంత్యకాలాల్లో సంభవించే భయంకరమైన గుణం అది. కట్టడలు ఉండవు. అంటే దేవుని కట్టుబాటుల్లో మనుషులు ఉండడానికి ఇష్టపడని రోజులు ఇవి. మూడవదిగా విధులు. ఏ పని చేయాలి, ఏమీ చేయకూడదు. విధులు, చేయవలసిన పనులు క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నవారు చేయడం లేదండి. ఏమేం పనులు చేయాలి? ఏం పనులు చేయాలి? దేవుణ్ణి స్తుతించాలా? ఏం పనులు చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఏం చేయాలి? ప్రేమను పంచాల. కాబట్టి విధులు అనేవి చాలామందికి తెలుసు, కానీ దాన్ని ఏం చేయట్లేదు, ఆచరణలో పెట్టడం లేదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ధర్మములు. తల్లిదండ్రుల మీద. అందుకే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. ఇది ధర్మమే. కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవటం అది ధర్మం. భార్యను చూసుకుంటాం ధర్మం, భర్తను చూసుకుంటాం ధర్మం, పిల్లల్ని చూసుకుంటాం ధర్మం. కానీ ఈరోజు ధర్మాలు మర్చిపోయారు ఏమండి. కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే నియమాలు. ఈరోజు నియమాలు లేవండి. ఎలా పడితే అలాగా ఒక ఆరాధనకి ఒక మందిరానికి వెళ్ళడానికి, ఒక దైవజనుల పట్ల నియమాలు మర్చిపోయిన సేవలు బయట జరుగుతున్నాయి. నియమాలు మర్చిపోయిన విశ్వాసులు ఎక్కువైపోయారు. నియమ నిబంధనలు లేవు. అందుకే ఈ దినాలు ఎలాంటివి అంటే ఇవి దుర్దినాలు. దుర్దినాల్లోకి వచ్చాం. అపాయకరమైన కాలములు వచ్చేసాయి. అందుకే పాపము పిచ్చిరైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వాక్యం కావాలా, వాక్యానుసరమైన జీవితం కావాలా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించేదని. హల్లెలూయా.
ఈరోజు చాలామంది వ్యాక్సిన్స్ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్స్ ఏవి కూడా పరిశీలించకుండానే వేసేసారు. అంటే పరిశీలించలేదు, చాలా టైం పడుతుంది, ఒక 5 years 6 years పడుతుంది, కానీ అవేమీ చూడకుండా వ్యాక్సినేషన్ చేశారు. కానీ నేను అంటాను, నిన్ను నన్ను మనల్ని నిలబెట్టి ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించగలిగినాడు మన దేవుడు. హల్లెలూయా. వాక్యం పట్టుకోగలిగితే నీ ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేయించాలో అన్ని కార్యాలు జరిగించుకుంటాడు. ఎవరు గుండె హార్ట్ అటాక్ వచ్చేస్తుందంటే అండి, అది వచ్చేస్తుందంటే అండి, నరాలు బలహీనవుతుందండి, అవేమీ నమ్మక్కర్లేదు నువ్వు. కారణం ఏంటంటే నిన్ను నడిపించేది, నేను బ్రతికించేది వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఇక ఎక్కడో ఎవరికో ఏదో జరుగుతుందని నమ్మద్దు. అంటే మీరు నమ్మద్దు మీ జీవితంలో జరుగుతుందని. ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు ఎలాగా మారిపోయారంటే వాక్యాన్ని పక్కన పెట్టి ఏమండి లోకాన్ని చూసేవారిగా ఉంటున్నారు. లోకాన్ని చూస్తే బైబిల్లో రాయబడ్డది, భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వాని తల మీదకి వచ్చును. నువ్వు ఎప్పుడైతే లోకం చెప్తున్న మాట నమ్ముతావా, వాక్యం చెప్తున్న మాట నమ్ముతావా? వాక్యం చెప్పిన మాట నువ్వు నమ్మితే నీకు గుండె ఆగిపోదు, నీకు నరాల బలహీనత రాదు. హల్లెలూయా. దేవుడి మాటని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. దేవుని మాట నీకు ఏం చేస్తుందంటే బలమునిస్తుంది. దేవుని మాట నేను ఏం చేస్తుందంటే శ్రమలో సైతము నడిపించగలుగుతుంది. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ఏమండి వాళ్ళు చచ్చిపోయినంటారు వ్యాక్సిన్. నేను 3 వ్యాక్సిన్లు వేయించుకున్నాను. మీరైతే 1 or 2 వేయించుకున్నారేమో, కానీ 3 వ్యాక్సిన్లు వేయించుకున్నాను. కాబట్టి ఏమంటే వ్యాక్సిన్లు వేయించుకున్న వాళ్ళు అలా అవుతుంది నిజమేనట్టు నిజమే, కానీ నీకు నాకు ఏ హాని కలగనివ్వకుండా సింహాల బోనులో షడ్రక్ మెషక్ అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆదుకున్న దేవుడు, ఏమండి సింహాల బోనులో దానియేలును ఆదుకున్న దేవుడు, నీవు నేను నమ్ముకుంటున్న సజీవుడైన దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన బొమ్మ కాదండి, మాట్లాడే దేవుడు. ఆయన బొమ్మ కాదండి, సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆదికాండము 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం. అది నోవాహు దేవుడు ఏది ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం చేశాడు కాబట్టి నోవాహు కాపాడబడ్డాడు. నోవాహు కుటుంబం అంతా కాపాడబడ్డది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నారు కానీ దేవుడు చెప్పినట్లు చేయట్లేదు. కానీ నోవాహు మాత్రం ఆయన ఆజ్ఞాపించినట్లు చేశాడు. అందుకే నోవాహు కుటుంబం అంతా కూడా జలప్రలయము నుండి రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 26:5. ఆమేన్. దేవుని స్తోత్రం. అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము ఏమండి అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబ్రహాము ఆశీర్వాదాలు నాకు కావాలి అని అడగడం బాగానే ఉంది, చెప్పడం బాగానే ఉంది, కానీ అబ్రహాము చేసినట్లుగా నువ్వు చెయ్యాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడు? ఏమండి అబ్రహాం ఏం చేశాడు? దేవుని స్తోత్రం. అబ్రహాం అంట ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమాలను గైకొనెనని చెప్పాను. దేవుని స్తోత్రం. ఎస్, ఈరోజు దేవుని మాట విను. ఈరోజు దేవుని మాట విని దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన కట్టడల నియమాల ప్రకారము. తెలుసు మీ పాస్టర్ గారు ఎన్నోసార్లు ఈ విషయాలన్నీ చెప్పారు, మళ్ళీ నేను అన్నీ చెప్పవసరం లేదు. ఆయన నియమాలేంటో, ఆయన ఆజ్ఞలేంటో, ఆయన కట్టడలేంటో బైబిల్ చదువుతున్న నీవు, దైవజనుల చేత పెంచబడుతున్న నీవు అన్నీ తెలిసే ఆయన మాట వినడం మానేస్తున్నారు. కాబట్టి ఏమండి ఈరోజు నీవు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను
ఆయన నియమాలను గనక అనుసరించడానికి ఒక తీర్మానం చేసుకోగలిగితే ఈరోజు నువ్వు ధన్యురాలు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఏమండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 13వ వచనం, ద్వితీయోపదేశకాండము 10-13 వచనాల్లో ఏమన్నా నీ మేలు కొరకు. ఆమేన్, దేవుని స్తోత్రం. ఇది నోట్ చేసుకోవాలి మనం. దేవుడు కట్టడలు, నియమాలు, ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నీ మేలు కొరకు. చెప్పండి, ఎవరి మేలు కొరకు? నా మేలు కొరకు. దేవుని స్తోత్రం. నా మేలు కొరకు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక. ఏం అడగట్లేదండి. నీ ఆస్తిపాస్తులు కాదు, నీ పొలాలు, నీకున్న బంగారాలు ఏం అడగట్లేదు. అయినా ఏమడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? నీ మేలు కొరకు, నా మేలు కొరకు. హల్లెలూయా. నీ మేలును కోరి ఆయన అంటున్నాడు, నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక. నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఏమీ అడగట్లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు అక్కడ ఏముంటాయంటే, అక్కడ ఆశీర్వాదాలు దేవుడు చెప్తున్నాడండి. ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు అన్నీ ఎలా వస్తాయని వాక్యం చెప్తుంది. 28లో 1-2 చదవండి. నీవు నీ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా విని. అది దేవుడి మాట ఎలాగనాలమ్మా? ఈరోజు దేవుడి మాటలు ఎలాగంటున్నారు తెలుసా? అశ్రద్ధగా. దేవుని మందిరానికి వచ్చి ఆశీర్వదించబడకపోవడానికి కారణం సేవకుడు కాదు, సేవకుడి నోటి నుంచి వాక్యం కాదు, మరేంటి అంటే నీ అశ్రద్ధే. అందుకే అశ్రద్ధగా యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు. ఏంటి మరి? నువ్వు అశ్రద్ధగా చేస్తే నీకు ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? నువ్వు ఆశీర్వాదాన్ని పట్టుకెళ్ళడానికి వచ్చి నువ్వు శాపాన్ని పట్టుకెళ్ళడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. వద్దు. ఈ రోజు నుంచి అశ్రద్ధను సంతలో దులిపేయి. హల్లెలూయా. అశ్రద్ధను దులిపేసుకోవాలా? హల్లెలూయా. దులిపేసుకోకపోతే అది నిన్ను మట్టిలో కలిపేస్తుంది. అందుకే నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక గాడిద ఏమండి, ఒక చాకలోడు ఒక గాడిదను వాడుకుంటున్నాడట. వాడుకొని ఇది సరిగా పనిచేయట్లేదు, ముసలిదైపోయింది, దీన్ని కప్పెట్టేద్దామని తీసుకెళ్ళి పెద్ద గొయ్యి తవ్వాడట. ఆ గొయ్యి తవ్వి ఆ గోతులో దాన్ని తోసేసాడట. తోసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, కప్పెట్టేద్దామని దాని మీద ఏం చేస్తున్నాడట? మట్టి తవ్వి వేస్తున్నాడంట. అదేం చేస్తుందంటే ఆ మట్టిని ఎలాగలగలా అంటుందంట. మళ్ళీ మట్టి వేస్తున్నాడట, మళ్ళీ ఎల్లగంటుందంట. అంటే దులిపి వేస్తూ ఉంది. ఈరోజు అశ్రద్ధను దులిపేయి, నిందలు దులిపేయి, అవమానం దులిపేయి, ఏలనలు దులిపేయి, ఎటకారాలు దులిపేయి. అవి పట్టించుకుంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. అందుకే అలాంటివన్నిటిని ఏం చేయాలండి? దులిపేయడం నేర్చుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దులిపే కోల్ది ఆడు ఇంకా కోపం వచ్చేస్తున్నాడట. అప్పుడు ఏమవుతుందంట? అదేమవుతుందట? దులిపేసిన మట్టి మీద కొంచెం ఏమొచ్చేసిందండి? పైకి ఎక్కేసి వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. ఈరోజు నాకే కష్టాలు ఎక్కువండి, నాకు అవమానం అండి, నన్ను వాళ్ళు అలా అంటున్నారండి, వీళ్ళు ఎలాగంటున్నారండి, ఎటకారం చేస్తున్నారండి, ఏలకోలం చేస్తున్నారండి, వీటిని ఆలోచించుకుంటూనే టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు. అంటే వాటన్నిటిని దులిపేయడం నేర్చుకో, వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టడం నేర్చుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే అందుకే దేవుని కార్యములను అశ్రద్ధను ఏం చేయాలంటే నువ్వు దులిపే. అశ్రద్ధను ఉంచుకున్నావా
నీ ఆశీర్వాదాన్ని అది మింగుతుంది. అశ్రద్ధను దులిపేయటం నేర్చుకుంటే నువ్వు శ్రద్ధ కలిగిన మాటలు వింటావు. ఎప్పుడేమవుతుందండి? నీకు శ్రద్ధ వస్తుంది. అదే చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా విని. అందుకే ముందు శ్రద్ధ కావాలి. శ్రద్ధ కలిగినోడు ఐశ్వర్యవంతుడు అవుతాడట. హల్లెలూయా. శ్రద్ధ లేకుండా నువ్వు ఎవరినో తోసుకుంటునో, ఇసుకుంటునో, సనుక్కుంటునో దేవుడి సన్నిధికి రాకూడదు. ఎలా రావాలి దేవుడి సన్నిధికి? శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి రావాలి. ఎలా రావాలంటే, నీ సన్నిధే పిన్నిది దేవా, నీ సన్నిధే పిన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పిన్నిది దేవా, నీ సన్నిధే పిన్నిది దేవా. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధే పెన్నిది, సన్నిధి పెన్నిది. అది చెప్పాలని ప్రిపేర్ అయ్యాను. అయితే దేవుడు అన్నాడు, అది కాదురా, ముందు వారు ఆశీర్వదించబడాలా, వారు దీవించబడాలి. నువ్వు ఆశీర్వాదం గురించి వెళ్ళి చెప్పు, ముందు అది చెప్తుగలే, తర్వాత చెప్తుగాని అన్నాడు. హల్లెలూయా. అది పక్కనెట్టి ఈ వాక్యాన్ని పట్టుకొని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీలో అశ్రద్ధ కనపడుతుంది. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నీలో ఆయన కనపడుతుంది ఏంటంటే అశ్రద్ధ కనపడడం వల్ల నిన్ను దీవించాలని దేవుడు ఏమండి దీవించలేక చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన వాక్యానికి ఏది కూడా ఆయన చేయడు, వాక్యాన్ని విరుద్ధంగా చేయడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని మీద శ్రద్ధ నిలపాలా, వాక్యం మీద శ్రద్ధ నిలపాలా. దేవుని సన్నిధి విషయంలో నువ్వు శ్రద్ధ నిలపగలిగితే, అదే చెప్తున్నాడు, శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. ఆమేన్, హల్లెలూయా. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీకోసమే అంటున్నాడు. ఈ దీవెనలన్నీ నీకోసమే నా కుమారుడా, నా కుమార్తె అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుడు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు పిలువబడితిరి. ఈరోజు అది మనలో కనబడట్లేదు, ఆ ఆశీర్వాదాలు కనబడట్లేదు. దానికి కారణం అశ్రద్ధం నిన్ను దీవెనకు పాత్రురాలుగా చేయకుండా ఆపుతుంది అశ్రద్ధ. అందుకే ఈ రోజు నుంచి నువ్వు దేవుని మీద శ్రద్ధ నిలపాలా. అందుకే నేను ఒక భక్తుడు అంటాడు, ఆసక్తి ఉంటే నిన్ను ఏ శక్తి ఆపలేదట. ఆసక్తి ఉంటే నిన్ను ఏ శక్తి ఆపలేదు ఆశీర్వదించబడకుండా. హల్లెలూయా. అందుకే ఈ రోజు నుంచి నువ్వు దేవుని మీద ఆసక్తి నిలపండి. హల్లెలూయా. అందుకే అత్యాసక్తి చూపించారు వాళ్ళు. అపోస్తులు అత్యాసక్తి ఆనాటి సంఘం చూపించింది. ఈరోజు మనకు ఆసక్తి కనపడట్లేదు, అత్యాసక్తి కనపడట్లేదు. ఆశీర్వాదాలు కావాలంటే ఎలా కుదురుతుంది?
కాబట్టి ఈరోజు నుంచి నీలో ఏం రావాలంటే ఆసక్తి, అత్యాసక్తి, శ్రద్ధ కలిగిన భక్తి కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకు ఆయన కుమ్మరిస్తాను, నిన్ను దీవిస్తాను అని వాగ్దానాలు చేయబడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆ మందసములో ఉన్నది ఏంటంటే వాక్యము. ఈరోజు నీ హృదయం అనే మందసములో ఉండవలసింది ఏంటంటే వాక్యము. ఆ వాక్యము ఎలాగున్నది అంటే ఆ వాక్యం ఆజ్ఞలుగాను, కట్టడలుగాను, విధులుగాను, ధర్మములుగాను, నియమములుగాను ఉన్నది. అవన్నీ నీలో ఉండాలా. దేవుని స్తోత్రం. నీ హృదయం అనే మందసములో అవి ఉండాలి. హల్లెలూయా. నీ హృదయంలో ఆ మందసములో ఇవి ఉండి ఆ మందసమును మోసే బిడ్డగా నువ్వు మారాల. అందుకే మీ దేహమే కదా దేవుని ఆలయము అన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది హృదయాల్లో ఏముంటలేదంటే వాక్యాన్ని భద్రం చేసుకోవట్లేదు. అండ్ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోవట్లేదు, బుక్కుల మీద రాసుకొని అవి ఎక్కడ పెట్టేస్తున్నారంటే అలమరలోనే ఎక్కడో పెట్టేస్తున్నారు. ఎక్కడ ఉండాలి అది? హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోండి. హల్లెలూయా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకొని, బుక్కుల్లో రాసుకుంటూ తప్పంటలే, రాసుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయండి, మీరు ధ్యానము చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొదటగా నీ హృదయంలో ఏముండాలంటే వాక్యం ఉండాలా. దేవుని స్తోత్రం. నీ ఇంటిలో ఏముండాలంటే వాక్యం ఉండాలా. ఈరోజు కొన్ని సంఘాల్లో వాక్యం లేదండి, వాక్యం లేదు, వాక్యమైన ఆహారం లేదు. మరి ఏమున్నాయంటే కట్టుకథలు, పెట్టకథలు. ఈ కట్టుకథలు, పెట్టకథలకే ఆకర్షణ అయిపోయి ఈరోజు ఎలాగున్నాయంటే సంఘాన్ని నవ్వించాలా. అబ్బా అక్కడికి వెళ్ళామండి, ఎంత బాగా నవ్విస్తారండి. నవ్వు కోసమా మందిరానికి వెళ్తుంది? నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? నువ్వు నేర్చుకోవటానికి, దేవుడి దగ్గర నువ్వు మలచబడటానికి. దేవుని స్తోత్రం. దేవుడు రాకడకు నువ్వు సిద్ధపడాలా. హల్లెలూయా. అందుకని నవ్వులైతే ఇక్కడ రావక్కర్లేదు నువ్వు. ఈరోజు సంఘాల్లో కొంతమంది దైవజనులు అలాంటి వాళ్ళు ఉన్నారండి. కానీ మీకు కలిగి ఉన్న దైవజనుడు, గొప్ప దైవజనుడు నీకు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎన్నో లోతైన మర్మాలు దేవుడి దగ్గర కనిపెట్టే దైవజనులను దేవుడు మీకు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యతలో మీరు ఉన్నారో. కానీ మీరు ఆశీర్వదించబడాలని ఆ దైవజనుడు చెప్పిన వాక్యానికి సపోర్ట్గా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేనేదో గొప్ప దైవం చెప్పట్లేదు, ఆయన చెప్పారు. కానీ దాని సపోర్ట్గా ఈరోజు నువ్వు దీవించబడాలని దేవుడు మాట్లాడుతూ నన్ను నడిపించాడు ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి, వాక్యము నీ హృదయములో రాసుకోవాలా. వాక్యము నీ ఇంటిలో ఏమండి ప్రార్థన జరగాల. వాక్యము నీ ఇంటిలో నిలవాల. దేవుని స్తోత్రం. వాక్యముతో నీ కుటుంబం అంతా కట్టబడాల. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చిగురించిన అహరోను కర్ర. చిగురించిన అహరోను కర్ర. చిగురించిన అహరోను కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని అధికారమునకు. రెండవదిగా ఫలింపుకు అది సాదృశ్యంగా ఉన్నది. ఫలింపు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమా పత్రిక 5:19. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకని అవిధేయత వల్ల ఏమొచ్చిందంటే అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఈరోజు బోధలు ఏమన్నాయి తెలుసా? ఆదాము పాపం చేయలేదట. ఆదాము పాపం చేయలేదు, యేసుక్రీస్తులో కూడా పాపం ఉన్నది అని చెప్పి బోధలు వచ్చేయండి బాబు. మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద స్పీకర్లు అంటారు. ఏ స్పీకర్లు ఏ కొట్టాలో నాకు తెలీదు ఏమండి. ఇలాంటి తప్పుడు బోధలు వచ్చాయి. యేసుక్రీస్తు పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, పవిత్రమైన రక్తం అని బైబిల్ చెప్తుంటే ఆయనలో కూడా ఏముందంట? ఆదాము రక్తం ఉందంట. ఆదాము రక్తం ఉంటే ఆయన పరిశుద్ధుడు ఎలాగవుతాడు? అంటే ఎంత దుర్బోధలు ఉన్నాయి. ఈ మాటలు నమ్మద్దు.
ఈ మధ్యన ఇంకొక రకమైన దుర్బోధ వచ్చింది, జాగ్రత్త పడండి. యేసు ప్రభువు, యేసు ప్రభువు, యేసు ఎవరండి? ప్రభువు. యేసు రక్షకుడు, యేసు ఎవరండి? రక్షకుడు. యేసు దేవుని కుమారుడు, యేసు ఎవరండి? దేవుని. యేసు ప్రవక్త, యేసు ఎవరండి? ప్రవక్త. ఇవన్నీ బాగున్నాయి కదా. ఇవన్నీ చెప్పి బాగానే చెప్పి చివరికి వాళ్ళు అనేమాట ఏంటంటే యేసు దేవుడు కాదు. యేసు ఎవరు కాదు? దేవుడు కాదు. యేసు తండ్రే దేవుడు, యెహోవాయే దేవుడు. యేసు ఎవరండి? కుమారుడు. యేసు ఎవరు? ప్రవక్త. యేసు ఎవరు? యేసు ఎవరు? ప్రభువు. అంతేగాని ఆయన ఎవరు కాదు? దేవుడు కాదు అనే బోధలు వచ్చేసాయి. అమ్మో, ఎంత దారుణమైన బోధలో. అందుకే ఇలాంటి బోధలు ముందు ఎలా మొదలెడతారంటే యేసు ప్రభు అండి, యేసు రక్షకుడండి, యేసు దేవుని కుమారుడండి. పిటి సుందరం బ్యాచ్ అదే. పిటి సుందరం అని ఒకడు ఉన్నాడు, వాడు బ్యాచ్ అంతా ఇదే. మొదట బాగా చెప్తున్నట్టుంటే మీరు అనుకుంటారు, అయ్యో బాబు వీళ్ళు ఎంత గొప్ప భక్తులు, భ్రష్టులలో. భక్తులు కాదు, భ్రష్టులు. భక్తి వేషాలు వేసుకున్న భ్రష్టులు. వాళ్ళు వచ్చాకే సువార్త పరిచర్లు అనేక మంది రచ్చగొట్టి వదిలేశారు. ఆత్మ నడిపింపుతో వెళ్తే ఆత్మ వారిని పశ్చాత్తాపలు నడిపిస్తుందండి. వాళ్ళు ఎలాగెళ్తారో రచ్చగొట్టి. వాళ్ళు యేసుక్రీస్తు దేవుడని చెప్పరాళ్ళు. ఈరోజు మేము ఇక్కడ రావడానికి అయ్యగారికి నాకు పరిచయం ఏంటి తెలుసా? మేము ఈ ఊరికి సువార్తకు వచ్చాం. ఈ ఊరికి సువార్తకు వచ్చినప్పుడు ఇక్కడ పరలోకపు ఏమండి పరలోక దేవుని సన్నిధి అని రాయబడినప్పుడు చూసాం. నిజంగా ఇక్కడ కొంతమంది పిల్లలు, దేవుని బిడ్డలు వెంటనే మమ్మల్ని చేర్చుకొని అయ్యగారికి ఫోన్ చేస్తామంటే తప్పకుండా మీరు ఇక్కడ ఉండాలి, మా అయ్యగారు ప్రేమ చాలా గొప్పదండి అని చెప్పారు. మేము ఆయన చెప్పినప్పుడు సరే మామూలుగా అనుకున్నాం. కానీ ఆయన వచ్చి ఆయన చూపించిన మా మీద ప్రేమను బట్టి మేము చాలా ఆనందపడ్డాం. ఆ రోజు నుంచి దేవుని రక్త సంబంధములుగా అంటే దేవుని ప్రేమ చేత కట్టబడిన వారుగా మారిపోయాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక దగ్గర మేము సువార్తకి వెళ్ళామండి. ఆ సువార్తకి వెళ్తే ఆ సంఘం పేరు ఏంటంటే దేవుని సంపూర్ణ ప్రేమ అండి. సంపూర్ణ ప్రేమాలయం, సంపూర్ణ ప్రేమాలయం ఆ సంఘం పేరు. మేము సువార్త చేసుకొని అక్కడికి వెళ్ళి, అమ్మాయి ఈ అరుగు మీద భోజనం చేస్తామన్నా, లోన కాదు అంటే వాళ్ళు ఏమన్నారు, ఏమండి ఇప్పుడు వద్దు, ఇప్పుడు గచ్చుపాడైపోద్ది అన్నారు. ఆ పేరేటండి చర్చ్ పేరు? ప్రేమాలయం. అప్పుడు ఇదంతా గమనిస్తున్న ఒక మార్కెట్ కమిటీ యాడ్ అంటే అందులో పనిచేస్తున్న ఒక ఆయన బ్రాహ్మణ్ ఆయన చూశాడు. ఆయన చూసి, అయ్యయ్యో పాస్టర్ గారు మీరు అక్కడికో తినవలసిన పని లేదు, రండి మా ఆఫీసులో తిందురు. కానీ ఆఫీసులో కుర్చీలన్నీ పక్కన పెట్టేసి అదంతా మాకు ఇచ్చేసి అతడు ప్రేమను చూపించాడండి. దేవుని స్తోత్రం. ప్రేమాలయం అని రాసుకుంటే ప్రేమ లేదు, ప్రేమ కోసం బోధించే ప్రేమ లేదు, ప్రేమ క్రియల్లో కనిపించాల. హల్లెలూయా. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు అంతా ఎలాగుందంటే పెదాల మీద పప్పలు వండుతున్నారు. పెదాల మీద పప్పలు వండవు కదా, క్రియల్లో కనబడాలి నీ ప్రేమ. హల్లెలూయా. నీ ప్రేమ పెదాల మీద ప్రేమ కాదు, క్రియల్లో కనిపించాలని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమండి ఈరోజు చాలా అబద్ధ బోధలు ఉన్నాయి. అందుకే యూట్యూబ్లో ఎక్కువ మీరు చూడకండి. ఈ మధ్యన ఏమంటే ఎక్కువ వాదనలు ఎక్కువ. ఏమంటే వాదనలో ఎప్పుడు ఏది తేలదండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అంతే. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నాడంట ఒకడు. ఆడు పట్టినకున్న కాదు 4 అంటే లేదు నేను పట్టుకున్నాను కదా 3 కాళ్ళు అంటున్నాడు. 4వ కాలు ఏం చేశాడు? 4వ కాలు ఏం చేశాడు? ఆడే పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని కనబడుతున్నాయి? 3 కనబడతాయి అంతే. కొంతమంది సత్యాన్ని బైబిల్ పట్టుకుంటారు కానీ సత్యము ఏమంటే సత్యాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి ఈరోజు అన్నీ ఏమంటే దుర్బోధలకి ఇందులోంచి వచ్చాయి. కానీ
ఈరోజు నీవు నేను సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలంటే ఆత్మచేత నడిపించబడాలా. దేవుని స్తోత్రం. ఆత్మచేత ముద్రించబడాలా, ఆత్మాభిషేకం కలిగిన వారిగా మార్చబడాలి మనం. అందుకే 1వ యోహాను పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మాభిషేకం పొందుకున్న వాడికి ఆ ఆత్మాభిషేకము ప్రతిదీ కూడా ఏం చేస్తుందండి, మనకు బోధిస్తుంది. చూడండి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవ్వడునో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. నిలిచి ఉండండి అన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మ నడిపింపులోనికి వస్తావో, అభిషేకం పొందుకుంటావో, ప్రతీది కూడా నీకు అర్థమవుతుంది. ఏది సత్యబోధ, ఏది అసత్య బోధ, ఏ బోధను నమ్మాలి, ఏ బోధ వేషాలు ఎవరేసుకుని వస్తున్నారు, అన్నీ నీకు అర్థమవుతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 6:16. రోమా పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా అన్నాడు. అంటే ఇక్కడ లోబడుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు. అది చావు నిమిత్తం అయితే చావు వచ్చేస్తుంది, నీతి నిమిత్తం అయితే పాపం నిమిత్తం పాపం వచ్చేస్తుంది, నీతి నిమిత్తం అయితే నీతి వచ్చేస్తుంది, విధేయతగా అప్పచెప్పుకున్నారనుకో విధేయత వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఈరోజు చాలామంది చావుకు భయపడుతున్నారు. చావు వారిని తరుముకొని వస్తుంది. కొంతమంది దేనికి? పాపానికి భయపడుతున్నారు. పాపానికి ఏం చేయాలంటే త్రోసివేయాలి. పాపానికి భయపడకూడదు. పాపాన్ని ఏం చేయాలండి? త్రోసివేయాలి. అందుకు నువ్వు దేనికి భయపడాలా? నీతికి భయపడాలా, విధేయతకు భయపడాలి. దేనికి భయపడాలి నువ్వు? అప్పుడు నీతి నిన్ను ఏలుబడి చేస్తుంది, విధేయత నిన్ను హెచ్చిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చి తీరుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఒకడు వెళ్తున్నాడట. వెళ్తూ ఏం చేశాడట? వెళ్తూ ఉంటే అక్కడ ఏం చేసిందంట? ఎలక కరిసిందంట. ఏం చేసిందండి? ఎలక కరిసిందంట. ఎలక తొక్కుతేనే ఆ ఎలక తొక్కి వెళ్తేటప్పటికి అక్కడ ఒక తాడు ఉందంట. ఆ తాడు చూసుకొని పాము కరిచేసిందని ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అంటే మొత్తం అంతా ఏమొచ్చేస్తుందంటే సొంగ వచ్చేస్తుందట. సొంగ కక్కేసుకొని చచ్చిపోయాడట. అర్థమవుతుంది మీకు? అతను చంపేసింది ఏది చెప్పండి? భయం. భయం 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 చాలా డేంజర్ అండి. భయం చాలా డేంజర్. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు 365 సార్లు ఏమని? భయపడకు, భయపడకు, భయపడకు. దేవుని స్తోత్రం. అంటే ప్రతిరోజు దేవుడేమంటున్నాడు నీతో? అంటే భయపడితే ఏముంటుంది? భయపడితే నీకు అపాయం కలుగుతుంది. ఏమండి? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. భక్తిహీనుడు దేనికి భయపడునో, అందుకే అప్పుల కోసం భయపడుతున్నావు అనుకో అప్పులు ఎక్కువైపోతాయి. అంటే సమస్యల కోసం భయపడుతున్నావు అనుకో మంచం ఎక్కేస్తావు నువ్వు. ఎందుకు అంటే నీ దిగులు నిన్ను చింతకు చేరుస్తుంది. అందుకే బైబిల్లో ఏమన్నాడు తెలుసా? మీ చింత యావత్తు నా మీదేసి నిబ్బర బుద్ధి కలిగిన వారిగా ఉండండి అన్నాడు. నిబ్బరముగా ఉండండి అన్నాడు. తిన్నగా ఉండండి రా, నా మీదేసి ధైర్యంగా ఉండండి అన్నాడు ప్రభు. కానీ ఈరోజు ఏం చేస్తారు? మీ మీద వేసుకొని, మీ నెత్తి మీద వేసుకొని, మీ మీద వేసుకొని మంచం ఎక్కేస్తున్నారు. అవసరమా? మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మా చర్చ్ కడుతున్నప్పుడు ఏమండి ఒక స్లాబ్ వేసాం. చర్చ్ పైన కట్టాలని అనుకుంటే స్లాబ్కి డబ్బులు లేవు. ఏమండి 1,00,000 రూపాయలు తక్కువ వచ్చాయి. అన్నీ కూడబెట్టినా 1,00,000 రూపాయలు తక్కువ వచ్చాయి.
అప్పుడు ప్రార్థన చేస్తున్నాను బలిపీఠం దగ్గర. ప్రభువా నువ్వే సహాయం చేయాలి, నువ్వే సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, ఏమీ నాకు ప్రార్థనకి జవాబు రాలేదు. పొద్దున్న వెళ్ళాను 9 గంటలకి, 12 అయిపోయింది, జవాబులు రాలేదు. అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఏమంటే ఒక ఫోన్ వచ్చింది. ఇక ₹1,00,000 పాస్టర్ గారు మీ మందిరానికి మేస్తున్నామని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభువా ఈ మనుషుల దగ్గరికి నెలను నీ పాదాలు పట్టుకుంటానని పట్టుకున్నప్పుడు దేవుడు పంపగానే ఒక పాట రాసుకున్నాను. నీవే కావాలి నాన్న, నీవే కావాలి ఎన్నటెన్నటికీ నాకు, నీవే కావాలి, నీ ప్రేమే కావాలి నాన్న, నీ ప్రేమే కావాలి ఎన్నటెన్నటికీ నాకు, నీ ప్రేమే కావాలి, నీవే కావాలి నాన్న, నీవే కావాలి. హల్లెలూయా. ఆయన కావాలనుకుని ఆయన మీద ఆధారపడినప్పుడు సహాయము దొరుకుతుంది. ఆయన సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఆలోచనలో పడితే ఏమండి ఏమవుతుందో తెలుసా? దిగులు, చింత నిన్ను మంచం ఎక్కిస్తుంది, బెంగ. అందుకే చాలామంది వయసు తక్కువైన ముసలోళ్ళు ఎందుకు అయిపోతారు అనుకుంటారు? తెగ ఆలోచించేస్తూ ఉంటారు. నీ ఆలోచనల వల్ల ఏది జరగదు. నీ ఆలోచన యావత్తు ఆయనకు అప్పగించు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16:19. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను. ఆమేన్. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే విధేయత, మేలు విషయమై మనం ఎలా ఉండాలి? జ్ఞానులుగా ఉండాలి. కీడు విషయమై నిష్కపటులనై ఉండాలని కోరుతున్నాను. అలాగున్నప్పుడే మనలను దేవుడు ఏం చేస్తాడంటే ఏమంటే సాతాను తలను తొక్కించగలుగుతాడు. ఈరోజు చాలామంది ఏంటంటే సాతాను తలను తొక్కేస్తాను అన్నాడు. ఆడు తొక్కేస్తున్నాడు, నువ్వు తొక్కట్లేదు, ఆడు తొక్కేస్తున్నాడు. నీ మీద దరిద్రం నాట్యం ఆడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ముందు విధేయత నేర్చుకో. రెండోది ఏంటో తెలుసా? మేలు విషయమై జ్ఞానులుగా ఉండు, కీడు విషయమై నిష్కపటం. కీడులు చేయడానికి పరిగెట్టకో, మేలు చేసే విషయంలో నువ్వు ముందొడ్డు. అలాగే నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కిస్తాడు. అప్పుడు నీకు విజయం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీకేమొస్తుంది? దరిద్రం మీద, ఏమండి, అనారోగ్యం మీద, సమస్యల మీద, ఇరుకుల మీద విజయాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు ఫలింపు అనేది నీ జీవితంలో చూడగలుగుతావు. 2 కొరింథీ పత్రిక 10:6. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 10:6. ఇక్కడ ఏమంటున్నాడని, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటే మనం విధేయత చూపించి సంపూర్ణమైన విధేయత కనపరిచినప్పుడు అవిధేయతకి దండన వస్తుందండి. హల్లెలూయా. అవిధేయతకు దండన వస్తుంది. అందుకే మనం చూసుకున్నట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక 5:8లో ఆ శ్రమలలో యేసుక్రీస్తు ఏం చేశాడండి? విధేయతను నేర్చుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఉంటుంది ఏమండి, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఆయన కారణమైనట్టుగా మనం చూస్తున్నాం. 5:8 చూడండి. ఆయన కుమారుడయ్యుండియు తను పొందిన శ్రమల వల్ల. ఈరోజు శ్రమలు వస్తే రెచ్చిపోతారు. దేవుడు ఏం చేశాడు? అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? ఆ దేవుడికి ఎంత ప్రార్థన చేస్తున్నాను. మొన్న కొంతమంది ఏం చేశారంటే, ఒక ఆవిడ చర్చ్కి వస్తూ ఉంది.
ఆవిడ చర్చికి వస్తుంది, కానీ ఆ చర్చికి వచ్చి ఆవిడ ఏం చేస్తుందంటే అంటే బయట సరిగ్గా ఉండట్లేదు. ఆ తర్వాత ఆవిడ శుక్రవారాలు మానేసింది. ఆ తర్వాత ఒక వారం వదిలే ఒక వారం వస్తూ ఉంది. ఇదంతా ఒక ఆవిడ గమనించి వస్తుంది. నాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, నేనైతే ప్రతి శుక్రవారం వస్తున్నాను, ప్రతి ఆదివారం వస్తున్నాను, ప్రతిరోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాను, నా కష్టాలు నాకు ఎక్కువైపోతున్నాయి, అంటే నేను భక్తి బుర్రలు అయిపోయాను, అందుకే నాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఆవిడకేమో భక్తి లేదు, ఆవిడకి అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి అనుకుందాం. అనుకొని ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీవు ప్రార్థన దేవునితో ఏమంటే సంబంధం కనుక ఆ ప్రార్థనని నీవు చనిపోకుండా ఏం చేసింది, ఎన్నోసార్లు నిన్ను ఆదుకున్నది. అందుకే ప్రార్థన అనే దాన్ని కంచా. ఎస్, లేకపోతే నీకంటే గనులైన వాళ్ళు, బలమున్న వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు ఎప్పుడో మాయమైపోయారు. ఎన్నోసార్లు నేను కాపాడుతూ ఉంటున్నాడు. అందుకే నేను అంటాను, భక్తిహీనులు ఎప్పుడు చూడకండి అండి, భక్తిహీనుల్ని చూడకండి అండి. అలాగే బలహీనతలు ఎవరైనా ఉన్నా చూడకండి. మరి ఏం చూస్తారంటే, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు యేసు వైపే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మనిషిలో ఏయో బలహీనతలు కనపడతాయి. అది పట్టుకుని వేలాడి నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వేం చేసుకుంటావు, పోగొట్టుకునే వారికి ఉంటారు. అందుకే ఏమంటే మనం చూసుకున్నట్లయితే విధేయత లేకపోతే లోబడుట అనేది ఫలింపుకు గుర్తుగా ఉన్నది. నీలో విధేయత, లోబడుట, దేవుని మాటకు లోబడుట అనేది నీలో ఉండగలిగితే నువ్వు అహరోను చిగురించిన కర్ర వలె నువ్వు ఫలింపు పొందుకునే బిడ్డగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మన్నా పాత్ర. మన్నా పాత్ర అంటే పరలోక ప్రేమ, అంటే దేవుని ప్రేమను చూపించేదిగా ఉంటుంది, లేకపోతే సమృద్ధిని చూపించే ఉంటుంది, లేకపోతే తృప్తికి సాదృశ్యంగా ఉంది, లేకపోతే నెమ్మదికి సాదృశ్యంగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా మనం చూసుకున్నట్లయితే ప్రేమ కనపడుతుందండి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. అందుకే ఆ అధ్యాయాన్ని ప్రేమాధ్యాయం అంటారు. అందులో ప్రేమలో ఉండే గొప్ప గుణం ఏంటంటే ప్రేమ క్షమిస్తుంది. ప్రేమలో ఏముంటుందండి? క్షమాపణ. ఈరోజు ఎవరిని నువ్వు క్షమించలేకపోతున్నావు నాకు తెలియట్లేదు. ఎవరిని క్షమించలేకపోతున్నావో అక్కడే నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. కాబట్టి ఈరోజు ఎవరి పట్లన్నా ఎవరైనా నీకు కీడు చేస్తుంటే వారిని నువ్వు ఈరోజే క్షమించగలిగితే ఈరోజు నుంచి ఆశీర్వాదాలు మొదలవుతాయి. ఎందుకంటే క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా అండి. రెండోది, ప్రేమలో దోషములు కప్పే గుణం ఉంటుందండి. అంటే మొదటి క్షమాపణ, ప్రేమలో 2 దోషముల కప్పును, 3 అండి మేలు కోరుకునేట్టుగా ఉంటుందండి ప్రేమ. కీడును కోరదు. ఏముంటుందండి? మేలును కోరేటట్టుగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యము విధేయత, లోబడుట, వాక్యము, చిగురించిన అహరోను కర్ర, మన్నా పాత్ర, ఈ మందసము, ఇవి కలిగిన మందసము నీ హృదయంలో ఉంటే ఈ రోజు నుంచి నువ్వు ఆశీర్వదించబడిన గుంపులోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందసము నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది అండి. ఏ ఇల్లు? నీ ఇల్లు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎందుకంటే మందసము ఉన్న ఉభయదోదము ఇల్లు ఏమైందండి? ఆశీర్వదించబడ్డది. ఈరోజు ఈ మందసము కనుక నీ హృదయంలో ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఏ ఇల్లు? నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ మందసము నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఈ మందసము దేవుని మందిరంలో ఉంటే మందిరం ఆశీర్వదించబడుతుంది. ఇదేంటండి, మందిరంలో ఉండదా? ఉండవు. మందిరంలో, అన్ని మందిరాల్లో ఉండదు మందసం. అన్ని మందిరాల్లో ఇలా ప్రార్థనలు పెట్టరు. వాళ్ళు ఏదో రావడం, టైమింగ్కి వెళ్ళిపోవడం అంతే అంటే. ఇలాగ మిమ్మల్ని ఆత్మీయంగా మీరు ఆశీర్వాదించబడాలని, మీరు బలపరచబడాలని, మీరు దేవుడు రాకడ సిద్ధపరచాలని ఏమండి ఆశ ఉన్న దైవజనులు బహు తక్కువగా ఉన్నారు. అందుకే గొప్ప దైవజనులు కలిగి ఉండడం ఏమండి వాక్యానుసారంగా నడిపించే దైవజనులు, ఆత్మానుసారంగా నడిపించే దైవజనులు కలిగి ఉండడం, ఒక మాటలో చెప్పాలంటే అది మన అదృష్టం అనుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అదృష్టం అంటున్నారు ఏంటండి అంటే బైబిల్లో ఉందా మాట ఏమండి? అదృష్టం. హల్లెలూయా. దురదృష్టం
చాలామంది దురదృష్ట సంఘాల్లోనే ఉండిపోతున్నారు. ఏమంటే ఆత్మానుసారమైన సంఘాల్లోకి రావాలి. ఎందుకంటే ఇది చివరి కాలం, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న యోవేలు ప్రవచనము నెరవేర్చు దినములు ఇవి. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరూ ఆత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడిపోవాలండి. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఒబేదేదోము ఇంట్లో ఏముందండి? మందస్సం ఉంది. ఆ మందస్సము ఏమంటే ఉండడం వల్ల ఏమైందంటే ఒబేదేదోము ఇల్లంతా కూడా ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమండి 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మందసం ఏమండి మందిరంలో ఉందండి. ఆ మందసం మందిరంలో ఉంటే ఆ మందసం ఉన్న దగ్గర పడుకున్నాడు ఒక చిన్న అబ్బాయి. ఆ అబ్బాయితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దేవుని స్తోత్రం. సమూయేలుని ఎవరు పిలిచారండి? ఏలి పిలిచాడా? దేవుడు పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడతాడండి, దర్శిస్తాడు. అందుకే నేను అంటాను సమూయేలును వాక్య దర్శనము కలిగింది. సమూయేలుకి ఏం కలిగింది? వాక్య దర్శనం. అందుకే చూడండి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకు వాక్య దర్శనం కలిగిందండి. అబ్రహాంకి ఏం కలిగింది? వాక్య దర్శనమే. ఇక్కడ కూడా సమూయేలుకు ఏం కలిగింది? వాక్య దర్శనం. సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడండి. 3లో దీపం మారిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఏం పిలిచాడు? ఏమని పిలిచాడు అండి? సమూయేలు సమూయేలును పిలవగా చూడండి 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చితనని అంటే, అయితే అతడు నా కుమారుడా నేను పిలవలేదట. ఏలి పిలలేదు. మరి ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ఏమండి నీవు గడపగలిగితే ఏమండి దర్శనం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామందికి సన్నిధి లేదు, దర్శనం లేదు, దేవుని మహిమ లేదు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో గడుపుతావో దర్శనం కలుగుతుంది. దర్శనం కలిగితే మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మహిమను పొందుకుంటాం. నీ సన్నిధి లేక దర్శనము రాక, నీ సన్నిధి లేక దర్శనము రాక, నీదు మహిమను నేను పొందలేకపోతిని, నీదు మహిమను నే పొందలేకపోతిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దహన బలుల కంటే పొట్టేళ్ల క్రొవ్వు కంటే నీ మాట వింటే ఎంతో శ్రేష్టం. దహన బలుల కంటే పొట్టేళ్ల క్రొవ్వు కంటే నీ మాట వింటే ఎంతో శ్రేష్టం. నీ మాట వినక నీకు లోబడక, నీ మాట వినక
నీకు లోబడక నీదు ప్రేమకు నేను దూరమైపోతిని, నీదు ప్రేమకు నేను దూరమైపోతిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. అవునయ్యా, ఈ మాట వింటే మాకు మేలు కలుగుతుంది నాయన. ఈరోజు ఎవరి హృదయాల్లో అయితే మందసం మోసే వారికి ఉంటారో, ఎవరి ఇంటిలో అయితే మందసం ఉంటుందో వారిని ఆశీర్వదిస్తానన్నావయ్యా. మందసములో ఉన్న వాక్యము, మందసములో ఉన్న నాయనా అహరోను చిగురించు కర్ర, మందసములో ఉన్న మన్నా పాత్ర ఈరోజు మాలో ఉండాలని మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో వాక్యమును, ఇదిగో ప్రభా ఫలింపు విధేయత లోబడుటను, అలాగే నాయన ఈరోజు ప్రభా మన్నా పాత్ర అయా ఆశీర్వాదానికి దీవెనకు మీరు కోరారు ప్రభా. మీకు వందనాలు అయ్యా. నీతో మేము ఉండే కృప మాకు దయచేయండి అని మనం అడుగుదాం. ఈరోజు చాలా దొంగ సంఘాలు వచ్చాయి, ఈరోజు మాయ సంఘాలు ఉన్నాయి, ఈరోజు అనేక మందిని మోసం చేసే సంఘాలుగా మేమండి అనేక దుర్బోధకులు వచ్చారు. ఈరోజు తెరల మీద కూడా వచ్చి కార్పొరేట్ సంస్థలు బిజినెస్లు చేసేవారుగా కొంతమంది వచ్చారు. ఈ దుర్దినాలు అంత్యకాలాల్లో మనం ఉన్నాం. ఈరోజు మందసము మోసే వాడిగా నీవు ఉండాలి, మందసము మోసే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉబేదేదోము ఇంటిలో మందసం ఉన్నప్పుడు ఉబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడ్డది, వారి ఇల్లంతా ఆశీర్వదించబడ్డది. ఈరోజు నీవు నీ ఇల్లంతా ఆశీర్వదించబడాలని, తద్వారా నీ సంఘము నీ సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. మంచి దైవశాలను మీకు ఇచ్చాడు. ఈరోజు ఆ దైవజనులు బట్టి ఈరోజు నీవు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మందసొమ్ము మోసే బిడ్డగా ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. మందసొమ్ము మోసే బిడ్డగా ఉండాలి, మందసొమ్ము కలిగిన ఇల్లుగా ఉండాలని, తద్వారా నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించడానికి దేవుడు ఈరోజు నిలబడ్డాడు, నీతో మాట్లాడాడు. ఈ మాటకు లోబడగలిగితే సమాధానము, మేలు నీ జీవితాల్లో నీ కుటుంబంలో కలుగుతాయి నిశ్చయముగా. ప్రార్థన చేసుకుందాం.